ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాలలో పరిశుభ్రతతో పాటు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు క్వాలిటీ విద్య అందేలా చూడడంతో పాటు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మనోహరాబాద్ మండలం కూచారం కేజీబీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ నర్సింహులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. పాఠశాలలోని వంటగదులు, వాష్రూమ్లలో పరిశుభ్రత పరిశీలించారు. స్టోర్ రూమ్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం వడ్డిస్తున్నారంటూ ప్రశ్నించారు. అనుకూలంగా సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కేర్ తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి శుచికరమైన భోజనం అందుతుందన్నారు. స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, సో ఎవరికైతే భూమి రిలేటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు మనం ఈరోజు మనోహరాబాద్లో తూప్రాన్ల మండలంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా ఈరోజు రైతు వేదిక మనోహరాబాద్లో వచ్చి సో అక్కడ ఉన్న ప్రజలకు, అక్కడ ఉన్న రైతులకు అందరు కూడా కొత్త చట్టంలో ఏమేమి మార్పులు వచ్చినాయి, పాత చట్టానికి కొత్త చట్టానికి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, కొత్త చట్టం ద్వారా ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించుకుంటూ నోటీసులు ఇచ్చుకుంటూ ఏ విధంగా ప్రతి ఒక్క మాడ్యూల్ని ఎట్లా పరిష్కరిస్తారనేది కూడా వివరంగా మొత్తం కూడా అక్కడ వచ్చిన రైతులకు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సద్వినియోగం చేసుకొని ఎవరెవరికైతే గ్రీవియన్సెస్ ఉన్నాయో ఇంతకుముందు పాత చట్టం ద్వారా సో ఎవరికైనా పట్టాలు వచ్చి ఉండకపోయినా, ఏమైనా రెక్టిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఏమైనా అవసరం ఉన్నా, ఇంకేమైనా పట్టా మార్పులు కావాల్సి వచ్చినా సో వాటన్నిటివి కూడా వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న కొత్త చట్టం వచ్చింది. సో దాని ద్వారా వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందనేసి వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. మరి అదే భాగంగా సో మన హాస్టల్స్లో కానివ్వండి, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా సుమారుగా 105 రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వీటన్నిట్లలో కూడా కొత్తగా మనం ప్రవేశపెట్టిన రివైజ్డ్ డైట్ మెన్యూ ప్రకారంగా సో అన్నీ కూడా మొత్తం భోజనం అవి అంతా కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అవన్నీ కూడా మొత్తం మనం రివైజ్ చేసినాం, ఎన్హాన్స్ చేసినాం. అవన్నీ కూడా అన్నీ మన రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పక్కాగా అమలు అవుతా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.